సునామీ, వైసీపీ కోటలో జనసేన పాగ. ఏపీ రాజకీయాల్లో అసలైన కింగ్ మేకర్లు ఎవరో తెలుసా? సిటీలో ఉండే సాఫ్ట్వేర్ బాయ్స్ కాదు, పల్లెల్లో ఉండే లోకల్ బాసులు. అవును, పల్లెల్లో పట్టులేనిదే ఏ పార్టీకి మనుగడ లేదు. ఈ నిజం గ్రహించి ఇప్పుడు ఏపీ పల్లెల్లో సైలెంట్గా ఒక భారీ పొలిటికల్ సునామీకి ప్లాన్ చేస్తున్నారు సేనాని. గ్లామర్ పాలిటిక్స్ పక్కన పెట్టి రూరల్ రాజకీయాల వైపు పవన్ కళ్యాణ్ వేస్తున్న ఆ మాస్టర్ స్కెచ్ ఏంటి? ఇంతకీ జనసేన పల్లెలపై ఫోకస్ పెడితే ఏపీలో పునాదులు కదిలేది ఏ పార్టీకి? చెట్టుకి వేరు ఎంత ముఖ్యమో రాజకీయ పార్టీకి పల్లెటూరు అంతే ముఖ్యం. సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉందంటే బూత్ లెవెల్ నుంచి ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ కారణం. అలాగే గతంలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్కి పల్లెల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ అతిపెద్ద కారణం. మరి 2024 ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా అధికారంలో వాటా దక్కించుకున్న మూడవ అతిపెద్ద పార్టీ జనసేన పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఉన్న సినీ గ్లామర్, అభిమానుల సైన్యమే ఇప్పటిదాకా ఆ పార్టీకి కొండంత అండ. కానీ అభిమానులను ఓటర్లుగా, ఓటర్లను పార్టీ సానుభూతి పరులుగా మార్చుకుంటే తప్ప పార్టీకి భవిష్యత్తు ఉండదని అధినాయకత్వం గట్టిగా డిసైడ్ అయింది. ఇక్కడే జనసేన ఒక భారీ ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ పేరే ఉద్యమి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జనసేన ప్రారంభించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది. ఈ గడువును పదే పదే పెంచుకుంటూ పోవడం వెనుక పల్లెలపై జనసేన పెట్టిన స్పెషల్ ఫోకస్ దాగుంది. రూరల్ ఏరియాల్లోనే ఎక్కువగా సభ్యత్వాల నమోదు చేయించాలని పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలతో ఉంది. ఎందుకంటే జనసేన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ స్థానిక సంస్థల ఎన్నికలు. రాబోయే పంచాయతీ, మండల ఎన్నికల్లో సత్తా చాటితేనే భవిష్యత్తులో అసెంబ్లీ సీట్ల పెంపు, డీలిమిటేషన్ జరిగిన జనసేన తన ప్రాతినిధ్యాన్ని భారీగా పెంచుకోగలదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు హక్కును చేర్చుకోవాలి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. తాము పంచాయతీరాజ్ శాఖ ద్వారా పల్లెలకు చేసే అభివృద్ధిని, కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పల్లె పట్టులో తమ జెండాను పాతాలని జనసేన చూస్తుంది. 10 కాలాల పాటు రాజకీయాల్లో నిలబడి గెలవాలంటే పల్లెలపైనే ఆధారపడాలని జనసేన వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జనసేన పల్లెల వైపు అడుగులేస్తే దెబ్బ పడేది ఎవరికి? ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గత 15 ఏళ్లుగా పల్లెల్లో స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది. విపక్షం నుంచి వాటా లాక్కుని బలపడటం ఏ అధికార పార్టీకైనా సహజం. మరి వైసీపీ ఓట్ బ్యాంకు పవన్ గండి కొడతారా? మరోవైపు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న మిత్రపక్షం టీడీపీకి ఈ విస్తరణ ఏమైనా ఇబ్బందిగా మారుతుందా? ఏ వైపు నుంచి జనసేన తన విస్తరణకు పునాదులు వేసుకోబోతుంది అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ పల్లెల్లో జరగబోయే పొలిటికల్ గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది.